తెలంగాణలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2 ఫేజ్‌లు అయిపోయినాయి. మూడవ ఫేజ్ జరగాల్సింది ఉంది. మొత్తం 3 ఫేజులలో ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వస్తున్నటువంటి రిజల్ట్స్‌లు ప్రభుత్వానికి షాక్ గురి చేస్తున్నాయా అంటే ఆ రిజల్ట్స్ చూస్తే అట్లనే అనిపిస్తుంది. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాల్సిందే అని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలకు పోయింది. పోయిన దాంట్లో కూడా ఏంది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్ని పెడుతున్నారు. ఆ సర్పంచ్ ఎన్నికలు బీఫామ్ మీద జరిగేటివే కాదు, కానీ ఊర్లలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఏ పార్టీ అభ్యర్థి అయినా ఎట్లా పోటీ చేస్తున్నాడు ఏంది అనేది తెలుస్తుంది. సో అట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలపరిచిన వాళ్ళకో లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెనకాల ఉంది అని సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం చేసుకొని ఎన్నికలలో నిలబడ్డటువంటి వాళ్ళకి వస్తున్నటువంటి రిజల్ట్స్ని చూసినప్పుడు ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను పెడుతుందా అంటే అనుమానంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సర్పంచ్ ఎన్నికల కోసమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారం కూడా చేసిరు. విజయోత్సవాలు, ప్రజాపాలన విజయోత్సవాలు పేరు చెప్పుకున్నా కూడా, పేరుకి అది పెట్టినా కూడా దాని ఉద్దేశం ఏంది అంటే సర్పంచ్ ఎన్నికల ప్రచార సభలే అవి. సర్పంచ్ ఎన్నికల కోసం సర్పంచ్ ఎన్నికలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ విజయోత్సవాల పేరు మీద మీటింగ్లు పెట్టిండ్రు. అయితే అవి సర్పంచ్ ఎన్నికల ప్రచార సభలు అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఆ సభలలో ఆయన సర్పంచ్ అభ్యర్థుల గురించి మాట్లాడిండు కాబట్టి. ఒకవేళ మాట్లాడకుండా 2 ఏళ్ల పాలన మీదనే మాట్లాడితే ఆయన నిజంగానే సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేసిండు అని అనుకోకపోయేటోళ్ళం. కానీ ఆయన సర్పంచ్ ఎన్నికలలో ఎట్లాంటి అభ్యర్థుల్ని ఎన్నుకోవాలి, ఏం చేయాలి అనే దాని మీద ఆయన మాట్లాడిండు. సో ఆ సర్పంచ్ ఎన్నికల రిజల్ట్స్ ఆల్రెడీ 2 ఫేజ్లు అయిపోయినాయి, ఇంకొక ఫేజ్ మిగిలింది. అయితే ఆ 2 ఫేజులలో కూడా వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్స్ని చూస్తే అధికార పార్టీకి వచ్చినటువంటి సీట్ల కంటే కూడా ప్రతిపక్ష పార్టీలకు వచ్చినటువంటి సీట్ల సంఖ్య ఎక్కువ ఉంది. మామూలుగా ఎప్పుడైనా ఎట్లుంటుందంటే లోకల్ బాడీ ఎన్నికలలో అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటేనే పనులు జరుగుతాయనో నిధులు వస్తాయనో ఇట్లా రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తారు. మా పార్టీ వాళ్ళనే గెలిపించండి, కింద నుంచి పైన వరకు మేమే ఉంటే కరెక్ట్గా నిధులు వస్తాయి నియోజకవర్గాలకి అట్లాంటివి అనేటివి చెప్తారు. ఊర్లకి పనులు జరగాలన్నా కూడా ఏమైనా జరగాలన్నా చెయ్యండి అని మనం చూస్తున్నాం కదా. చాలా సందర్భాలలో కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ బలపరిచిన వాళ్ళకే ఓట్లు వేయాలి, లేకపోతే కనుక మీకు సంక్షేమ పథకాలు రానియమను ఇంకా రకరకాలుగా కూడా 2-3 రోజుల నుంచి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి తీరును కూడా మనం చూస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలలో కొన్ని చోట్ల ఒక బెదిరింపు ధోరణులను కూడా మనం ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా వస్తున్నటువంటి రిజల్ట్స్ను చూసినప్పుడు 2 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారు అనేటువంటి దానికి నిదర్శనంగా ఈ ఎన్నికల రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. వస్తున్నటువంటి రిజల్ట్స్ చూసినప్పుడు చాలా సందర్భాలలో గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలా విసిగిపోయి ఉన్నారు. ఎందుకంటే మార్పు అనే పేరుతోని ఏదో చేస్తారేమో, ఇంకేమో జరుగుతుందేమో అని నమ్మినటువంటి జనాలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. 2 ఏండ్ల నుంచి ఏమీ జరుగుతలేదు, ఏమీ మార్పు రాలేదు అనేది వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. పెన్షన్లు పెంచుతాము అని చెప్పింది ఇప్పటివరకు పెంచలేదు, పాత పెన్షన్ మాత్రమే వస్తుంది. రుణమాఫీకి సంబంధించింది కావచ్చు, రైతు భరోసా ఎట్లా ఇచ్చినారు, ఎట్లా అమలవుతుంది అనేది రైతులందరూ కూడా చూస్తున్నారు. మహిళలకు 2500 కావచ్చు, స్కూటీలు ఇస్తాము అన్నారు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం సంగతి అయితే అసలు ఆ రోజు మేము తక్కువ రేటు ఉన్నప్పుడు తులం బంగారం ఇస్తాము అని చెప్పినాము, ఇప్పుడు ఎక్కువ రేట్ అయింది కదా ఎట్లా ఇస్తాము అనేది మంత్రులే ఒప్పుకుంటున్నారు. చాలా సందర్భాలలో మంత్రులే అసలు తులం బంగారం అనేది రాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఇదంతా ఆ రోజు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవన్నీ వస్తాయేమో ఇస్తారేమో అనే ఆశతో వేసారు. కానీ 2 ఏండ్లలో అర్థమైపోయింది వాళ్ళకి. ఎందుకంటే 2 ఏండ్లు అనేది పాలనలో 40% అయిపోయినట్టే. మొత్తం 5 ఏండ్లలో 2 ఏండ్లు అయిపోయింది, 40% అయిపోయింది. ఇంకా మధ్యలో ఉండేది ఇంకొక 2 ఏండ్లు 40% మాత్రమే. లాస్ట్ ఇయర్ మొత్తం ఎన్నికలకు సంబంధించిన వర్క్ మీదనే నడిచిపోతుంది ఆ సంవత్సరం అంతా కూడా. సో ఆల్రెడీ 40% అయిపోయింది. ఇప్పటివరకు ఇవ్వనటువంటి వాళ్ళు ఇంకేదో ఇస్తారు అనేటువంటి భ్రమలు కూడా ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి లేవు. చాలా సందర్భాలలో రూరల్ ఏరియాలలోనే ఈ వ్యతిరేకత అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా రైతులు, చాలామంది రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేకపోతే రుణమాఫీకి సంబంధించినటువంటి దాని విషయంలో, ముఖ్యంగా యూరియా విషయంలో వాళ్ళందరూ ఎంత సఫర్ అయ్యారు అనేది మనం అందరం చూసినాం. అసలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వాళ్ళు యూరియా కోసం నిలబడి ఉన్నారు కదా. సో ఆ పరిస్థితి అంతా కూడా చూసిరు కదా. సో ఇదంతా చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని 2 ఏండ్ల కిందట అధికారంలోకి తీసుకొస్తే ఏం చేసిర్రు అనేది చూసిర్రు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో అదే తప్పును మేము చెయ్యదలుచుకోలేదు అని ఊర్లలో ఉన్నటువంటి జనాలు చెప్తున్నారు. అందుకే మీకు సిద్దిపేట లాంటి జిల్లాలో చూసుకున్నప్పుడు చాలా నియోజకవర్గాలలో క్లీన్ స్వీప్ అయింది.
అసలు 10% కూడా అధికార పార్టీ వాళ్ళకి రాలేదు. జిల్లా మొత్తంలో పరిస్థితి. కొన్ని జిల్లాలలో అయితే అసలు మంత్రుల ఉన్నటువంటి జిల్లాలలో, మంత్రుల నియోజకవర్గాలలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గెలిచిరు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. మంత్రులు ఉన్నటువంటి చోట్ల మంత్రులు స్వయంగా చెప్తున్నారు, సర్పంచ్ ఎన్నికలలో కూడా వాళ్ళు ప్రచారం చేసినట్టే చేసిరు. సీఎం గారు ప్రచారం చేసిరు, మంత్రులు ప్రచారం చేసిరు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు అన్ని రకాలుగా వాళ్ళని బెదిరింపులకి పాల్పడ్డమో, లేకపోతే ఏమీ రావు మీకు ఇంకా పథకాలు అందవు అని చెప్పేటువంటి ప్రయత్నమో చేసిరు. ఇంత చేసినప్పుడు కూడా వస్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తే చాలా క్లారిటీగా ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా వాళ్ళు ఓట్ల ద్వారా వేసిరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మనం ప్రభుత్వాల మీద ఒపీనియన్స్ చూడాలి అంటే ఇట్లాంటి ఎన్నికలే చెప్తాయి మనకి. ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భాలలో కూడా రిజల్ట్స్ ఎట్లా ఉంది, జనం ఎవరి వైపుకి మొగ్గు చూపుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఓటు ద్వారా చూపించేటువంటిదే ప్రభుత్వాల మీద వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ని తెలియజేస్తాయి అన్నట్టు. సో ఆ ఓటు ద్వారా నిన్న వచ్చినటువంటి రిజల్ట్ కావచ్చు, 2-3 రోజుల కిందట ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి రిజల్ట్ కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు చాలా క్లారిటీగా ఒకటి ఏమర్థమవుతుందంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలలో వెలువడుతుంది. 2 ఫేజ్లు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకొక 3వ ఫేజ్, థర్డ్ ఫేజ్ మిగిలి ఉంది. కానీ థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఇంతకంటే గొప్పగా ఉంటుంది అనేటువంటిది ఏమీ అనిపిస్తలేదు. ఎందుకంటే చాలామంది రూరల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా మా దగ్గరికి రాలేదు, ఇప్పుడు ఎన్నికల కోసం మళ్ళొకసారి మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఏమీ చెయ్యలేదు, మీరేం చేయలేదు, ఎందుకు ఓటు వేయాలి అనేదాన్ని మేము ఈ ఓటు ద్వారానే చెప్పబోతున్నాము అనేది చెప్తున్నారు. సో అందుకే ఇప్పటిదాకా వచ్చినటువంటి రిజల్ట్స్లో అట్లాంటి ఫలితాలు అనేటువంటిది మనకి కనిపించినాయి. చాలా స్పష్టంగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత పంచాయతీ ఎన్నికలలో బయటపడ్డది.